శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ భవిష్యత్ దర్శిని కార్యక్రమంలోని వాస్తు పదం అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ, హైదరాబాద్ అండ్ చెన్నై. Since 1990, reach your destination. Phone number 9494409777. సదా మీ సేవలో. ఆధ్యాత్మిక మిత్రులారా, మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క రకమైనటువంటి షోడశం భూలక్షణం 16 రకములైనటువంటి భూముల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు కూర్మ పృష్ఠాకార భూమి, కూర్మే బంధనం పీడా అని చెప్తున్నది వాస్తుశాస్త్రం. కూర్మాకారం అంటే గతంలో ఒక 3-4 ఎపిసోడ్ల క్రితం దాంట్లో చక్రాకార భూమి గురించి తెలుసుకున్నాం. ఈ చక్రాకార భూమికి 8 పలకలుగా ఉంటే చక్రాకారం, 6 పలకలుగా ఉంటే కూర్మాకారం. ఒక్కరవ చేంజ్ అంతే. ఈ కూర్మాకారం ఇది తూర్పు అనుకుందాము. ఇలా ఉంటే ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా స్ట్రైట్ వచ్చి మళ్ళీ స్ట్రైట్ వచ్చి మళ్ళీ క్రాస్ వచ్చి మళ్ళీ క్రాస్ వచ్చి, అంటే ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయవ్య మూలలు కట్టై తూర్పు పెరిగి పశ్చిమం పెరిగి ఉత్తర దక్షిణములు సమాంతరంగా ఉన్నప్పుడు దాన్ని కూర్మ పృష్ఠాకార భూమి అంటారు. చూడండి, తాబేలు ఆకారం. తాబేలు ఎలా ఉంటుంది? పైన ఉబ్బెత్తుగా ఉండి దాని ఇలా క్రాస్ వచ్చి దాని నోరు ముందుకి ఒక్కరవ తోక భాగంలాగా ఉన్నది వెనక్కి వస్తుంది. ఇది తోక భాగం అనుకోండి, ఇది మూతి భాగం అనుకోండి, ఇది దాని శరీర భాగం. ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఒక్కరవ రౌండ్గా అయినా రావచ్చు. దాన్ని కూర్మ పృష్ఠాకార భూమి అంటారు. కూర్మే బంధనం పీడా. అధికారుల వల్ల బంధింపబడటాలు, జైలుకు వెళ్ళటాలు, కారాగారవాసం చేయటాలు, ఏదో ఒక కేసు, చెక్ బౌన్స్ కేసో లేకపోతే కొట్లాట కేసో ఏదో వాటెవర్, జైలుకి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు ఒక్కరవ్వ ఆ చట్టాన్ని డైల్యూట్ చేసింది ప్రభుత్వం. వితరాన్నం అవుతున్నది, అందరూ స్వార్థంగా ఉపయోగిస్తున్నారు అని 496 కేసు, డైవర్స్ కేసు. అది ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళ మీద, ఆడపడుచుల మీద, అత్తమామల మీద కేసు పెట్టినా వాళ్ళని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన సందర్భాలు. అది చాలా ఇబ్బందికి గురవ్వటం జరిగింది. జనాలు చాలామంది, తప్పు చేసింది వాడైతే, తప్పు చేసింది ఆ పిల్ల అయితే, అయినా వాళ్లే తప్పు చేసి వాళ్లే కేసు పెట్టటాలు, ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవటం వల్ల ఒక్కరవ దాన్ని డైల్యూట్ చేసి కేసు పెడితే ఫస్ట్ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ చేసి అవసరం అనుకుంటే అప్పుడు అరెస్టుల వరకు వెళ్ళండి అని కోర్టు చెప్పటం, దాన్ని అమలు పరుస్తూ ఉండటం ఇవాళ జరుగుతూ ఉన్నది. ఆ సందర్భంగా వెళ్ళటం, యాక్సిడెంట్ చేయటం ద్వారా, లేకపోతే కోర్టు నాన్ వారెంట్ బెయిల్ ఇష్యూ చేసిన వీడు సక్రమంగా పిలిచిన సమయానికి వెళ్ళకపోవటం ద్వారా అరెస్టు పర్వముల వరకు వెళ్ళే పరిస్థితి. వాటెవర్ బంధనం పీడ, ఇతరులు ఏడిపిస్తూ ఉండటం. 24 గంటలు పక్క నైబర్సు ఒక శాడిజంగా ఏడిపించుకుంటూ ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. మొన్న మధ్య ఒక సినిమా యాక్ట్రెస్ అండ్ ఒక పోలీసు అధికారి కారు పార్కింగ్ విషయంలో గొడవలు పెట్టుకోవటాలు, కేసులు పెట్టుకోవటాలు, వాళ్ళని వీళ్ళు సాధించటాలు, వీళ్ళని వాళ్ళు సాధించటాలు ఇత్యాదులన్నీ కూడా జరిగినాయి. ఇది పీడ అంటే ఏడిపించటం. ఎదటివాడు ఏదో ఒక రకంగా మన డబ్బు తీసుకొని మనకి ఇవ్వకుండా ఏడిపించటం, మన ఆస్తి కాజేసి మన ఏడిపించటం, ఊరికే తగాదాలకు వచ్చి గొడవ పెట్టుకుంటూ ఏడిపించటం, ఇత్యాదులన్నీ కూడా పీడ కిందకు వస్తాయి. పీడ అంటే బాధపడే పరిస్థితులు ఏర్పడటం, బంధనం, కట్టేసేయటం, కిడ్నాపులు, అరెస్టులు,
ఇత్యాదులన్నీ కూడా బంధనం పీడ. మరి ఇలా ఉన్నటువంటి దానికి మార్గం ఏంటండి? ఏదో తెలిసి తెలియక కొన్నాము, ఇప్పుడు ఇబ్బంది ఏర్పడుతున్నది. సింపుల్ మార్పు. ఇలా ఉన్నటువంటి కోణాన్ని ఈ లెవెల్కి తీసుకుని, ఇలా ఉన్నటువంటి కోణాన్ని ఈ లెవెల్కి తీసుకుని తీసేసాం కనుక ఇప్పుడు చెరిపేస్తున్నాం అనుకోండి. చూడండి, చిన్న మార్పు ద్వారా ఆ పెరగబడినటువంటి స్థలాన్ని వదిలేసి ఇలా అక్కడ స్క్వేర్ వస్తుందో, లేకపోతే దీర్ఘచతురస్రం ట్రయాంగిల్ వస్తుందో, ఎలా వస్తుందో అక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ని బట్టి, ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఇలా చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా ఈ పెరిగినటువంటి పృష్ఠభాగం, ఈ పెరిగినటువంటి ముఖభాగం రెండు కట్ చేసేసరికి ఇలా అయింది. ఇంకొక మార్గం కూడా ఉన్నది. ఇలా ఉన్నది కదా, అవకాశం ఉంటే ఈ ముక్క కొని ఇది యాడ్ చేసుకోవటం, అలాగే ఈ ముక్క కొని ఇలా యాడ్ చేసుకోవటం ద్వారా కంప్లీట్గా దీర్ఘచతురస్రంలోకి మారిపోయింది. కూర్మ పృష్ఠాకార భూమి కాస్త ఈ చిన్న మార్పులు చేసుకోవటం ద్వారా, ఏమండి వాళ్ళు ఇవ్వరు కదా వాళ్ళు అని 100% ఇస్తారు మీరు అప్రోచ్ అయితే. కారణం ఏమిటి అంటే, వాడికి ఇలా ఉండటం వల్ల ఈ భాగం అవతల వ్యక్తికి పెరుగుతుంది. అంటే ఇటు భాగం పెరిగినప్పుడు వాడికి వాయవ్యం పెరిగింది, ఇటు భాగం అవతల వాడికి పెరిగినప్పుడు నైరుతి పెరిగింది, ఇటువాడికి ఆగ్నేయం పెరిగింది, ఇటువాడికి ఈశాన్యం పెరిగింది. వీడు ఇవ్వకపోవచ్చు, ఈశాన్యం పెరిగింది కనుక. ఈ ముగ్గురు ఇస్తారు. అవసరమైతే రూపాయిన్నర ఆశ పెట్టైనా ఆ ముక్క కనుక్కొని దీన్ని కలపటం ద్వారా మీది ఒక్కటే ఏకఖండంగా దీర్ఘచతురస్రాకారంలోకి వెళ్ళింది. అవకాశం లేనప్పుడు సమచతురస్రాకారానికి వెళ్ళింది, అవకాశం ఉన్నప్పుడు అవి కలుపుకుంటే దీర్ఘచతురస్రాకారం అయింది. ఇలా వాస్తులో చిన్న చిన్న మార్పులు చేర్పుల ద్వారా ఆస్తి నష్టం జరగకుండా, స్థల నష్టం జరగకుండా చాలా చక్కటి మార్పులు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వెంచర్స్ వేస్తూ ఉంటారు. ఇవి ఎక్కడ దొరుకుతాయండి మనకి చూడటానికి అని? ఏదైనా వెంచర్స్ వేస్తారు స్థలాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు, 50 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాల్లో ఇవాళ అవి వేస్తున్నారు. ఒక లైన్లో ఇటు స్టార్టింగ్ పార్ట్లోనో చివరి పార్ట్లోనో మనకి కనిపిస్తాయి ఇలాంటి లోపాలు గీపాలు అవన్నీ ఉన్నవి. చాలామంది ఎలోన్గా ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని ఈ చివర కార్నర్స్ ఫ్లాట్స్కి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఉంటే స్టార్టింగ్లో లేదా ఎండింగ్లో, మిడిల్లో ఉండేసరికి ఇటువాళ్ళు అటువాళ్ళు మనకెందుకు తలకాయ నొప్పి అనే ఉద్దేశంతో అలా చివరి ముక్కలు కొనుగోలు చేసేటువంటి వాళ్ళు చాలా జాగరూకతలు తీసుకోకపోతే ఇటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి, గమనించండి. ఇక ఇది అయిపోయింది కూర్మ పృష్ఠాకార భూమి. ఇప్పుడు మనం తెలుసుకున్నాం.